కొరింథీయులకి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చూద్దామండి. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అదే రీతిగా మనము చూసినట్లయితే వాట్ ఈస్ వర్స్ దెన్ ఆల్ దట్ ద పెయిన్ దట్ హీ హెస్ ఎండ్యూర్డ్. నేనైతే అనుకుంటానండి, ఆ పాప భారం ఒక ఎత్తు అయితే, ఆ దూషించడము, ఆ కొట్టడము, ఆ హింసించడం అవన్నీ ఒక ఎత్తు అయితే, తండ్రి ఆయనని ఎడబాసాడు చూడండి, అది అన్నిటికంటే భయంకరమైన నొప్పి అని నేనైతే భావిస్తున్నాను. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 నుండి 46 వచనాలు. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఏలి ఏలి లామా సబక్తాని అని యేసు ప్రభు బిగ్గరగా కేక వేశాడంట. I think that is the worst pain that Jesus has had to endure. What is the worst pain? Abandonment from the Father. The weight of the sin of the world. ఈ లోక పాప భారము, పుట్టబోయే వారి పాపము, పుట్టిన వారి పాపము, వారు ఆ పాప భారమంతా ఆయన భుజాలపైన వేసుకున్నప్పుడు ఆ భారముతో పాటు తండ్రి ఎడబాటు తట్టుకోలేకపోయాడంట. బిగ్గరగా కేక వేస్తాడంట. ఏలి ఏలి లామా సబక్తాని, ఏలి ఏలి నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడనాడితివి, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు ప్రభా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు. ఎందుకు విడిచిపెట్టాడంటే, ఎందుకు తండ్రి కొంచెం కఠినంగా ఉండాల్సి వచ్చిందంటే, ఎందుకంటే ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ప్రవర్తించడానికి వీలేదు. హీ ఈజ్ అ హోలీ గాడ్. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన పాపముతో ఆయన సాంగత్యం చేయలేడు. ఆయన చీకటితో సాంగత్యము చేయలేని దేవుడు. కాబట్టి హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. ఆయన కనుదృష్టి అంట దుష్టత్వము కూడా చూడలేదంట. దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది. హిజ్ ఐస్ ఆర్ too pure to look on evil, and that is why the Father had to leave the hands of Jesus, because he can't even look at sin. He can't even, సరే నా కొడుకే కదా అని చేయడం లేదు. ఈరోజు మనము పోనీలే అని అనేక విషయాల్లో రాజీ పడతాం కదా. అట్లా కాదు దేవుడు. ఆయన స్వభావానికి విరుద్ధంగా he will never behave, he will never act out of his character. His character is holiness, his character is purity, his character is ఎప్పుడు చూసినా నిష్కలంకంగా ఉండాలి. అది ఆయన క్యారెక్టర్. అది తన సొంత కుమారుడు ఆ లోక పాప భారము ఆయన భుజాలపైన వేసుకున్నప్పుడు తండ్రి అంట చూడలేదంట. తండ్రి తిరిగిపోయాడంట. తండ్రి ఆయన చెయ్యి విడిచిపెట్టాడంట. ఆ చెయ్యి విడిచిపెట్టినప్పుడు యేసు ప్రభు బాధ, యేసయ్య తట్టుకోలేనంత పెయిన్, అంత నొప్పిలో, అంత ఓపిక లేని సమయంలో బిగ్గరగా అరిచి అంత బాధ గమనించారా? ఏలి ఏలి లామా సబక్తాని, ఎందుకు దేవా నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు, నా చెయ్యి ఎందుకు విడిచావు. ఎప్పుడైనా మీకు అలా అనిపించిందండి, నా చెయ్యి ఎందుకు విడిచాడు నా తండ్రి అని? నా చెయ్యి ఎందుకు? హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ డిస్టెంట్ ఫ్రమ్ గాడ్? డిస్టెన్స్ ఫ్రమ్ గాడ్ ఈజ్ రియల్ హెల్. ఐ కెన్ టెల్ యూ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నిజంగా దేవుని నుండి దూరం అవ్వటము నిజమైన నరకం అని నేను గమనించాను నా జీవితం ద్వారా. ఎప్పుడైతే నేను అప్పటి వరకు భక్తిలో పెరిగిన దాన్ని ఎప్పుడైతే లోకము పాపం అని వెళ్ళానో, మొదట్లో అంత బాగుండింది, మొదట్లో ఎంతో సుఖం ఉండింది, మొదట్లో ఎంతో ఆనందం ఉండేది, మొదట్లో ఇదే జీవితం ఎంత స్వేచ్ఛగా ఉంది అని అనిపించింది. కానీ వెళ్ళగా నిజంగా ఎరుకుగా మారుతుంది అని అంటాడు కదా దేవుడు. అదే రీతిగా మారింది. ఏంటి ఒకలాంటి డిప్రెషన్, ఏంటి ఈ భారం, ఏంటి ఈ వేదన, ఏంటి అర్థం కావట్లేదు. వాట్ ఈస్ దిస్? It is the darkness. The moment you leave God's hands, darkness. And that is what exactly Jesus felt on the cross. And that is what I exactly felt in my life. The moment
ద మూమెంట్ అంటే ఫ్యూ మంత్స్ తర్వాత నేను దేవుని దగ్గరికి గ్రాడ్యువల్గా దూరం అవుతున్నప్పుడు డార్క్నెస్, అర్థంగాని వేదన, అర్థంగాని ఒక క్లౌడ్ నా తలపైన ఉన్నట్టు, అసలు జీవితంలో ఏం చేయలేనట్టు, ఎప్పుడు చూసినా ఏడుస్తుండేదాన్ని, ఎప్పుడు చూసినా చీకటిని కోరేదాన్ని, ఎప్పుడు చూసినా ఒంటరిగా ఉండాలని ఆశపడేదాన్ని. నాకే అర్థం కాలేదు, నేను అట్లా కాదు కదా అని అనుకునేదాన్ని. నేను అట్లా కాదు, మరి నాకేమైంది నాకే అర్థం కాదు. దట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎనిమీ. అది అపవాది యొక్క ప్రభావము మీ జీవితం పైన మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. దట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎనిమీ. అండ్ ఎవ్రీ టైమ్ వి గో ఫార్ ఫ్రమ్ గాడ్, ద డార్క్నెస్ టేక్స్ ఓవర్, ద ఎనిమీ టేక్స్ ఓవర్. యేసు ప్రభు కూడా ఆ పాపము భుజాల పైన వేసుకున్నప్పుడు డార్క్నెస్, వాట్ డస్ డార్క్నెస్ సిగ్నిఫై? జడ్జ్మెంట్, తీర్పు. లోక పాప భారం ఆయన పైన వేయబడినప్పుడు పాపానికి తీర్పు తీర్చబడుతుంది. వన్స్ అండ్ ఫర్ ఆల్, క్యాన్సిలింగ్ ఇట్ అవుట్, వన్స్ అండ్ ఫర్ ఆల్. కానీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద డార్క్నెస్ he felt abandonment from the Father. Abandonment. మీ జీవితంలో కూడా దేవుడు దూరంగా ఉన్నాడు అనిపిస్తున్నట్లయితే మేబీ మీరే దూరం అయ్యారేమో, మేబీ మీరే ఆయనని పక్కన పెట్టారేమో, మేబీ మీరే ఆయనకి తెలిసి తెలియక ఎన్నో ఆయన హృదయాన్ని గాయపరిచే కార్యాలు చేస్తున్నారేమో. ఆర్ మేబీ there's somebody entered in your life who's making you far away from God. Or maybe there's some habits of yours or some sins of yours, ఏదో పాపాలు ఉన్నాయేమో, ఆ డిస్టెన్స్ క్రియేట్ చేస్తుంది. కానీ కెన్ యూ సే ఇమోషన్స్ కాదండి. కొన్నిసార్లు దేవుడు మనకి దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది, కొన్నిసార్లు దేవుడు లేనట్టు అనిపిస్తుంది. వీ కెనాట్ డిపెండ్ ఆన్ అవర్ ఫీలింగ్స్. మనకి ఎట్లా అనిపిస్తుందని కాదు, వాస్తవానికి మీరు చెప్పగలుగుతారు. ఇక్కడ యేసు ప్రభు ఆయన ఐడెంటిటీ చూడండి. ఆయన అంత నొప్పిలో ఏమంటున్నాడు తెలుసా? తండ్రి అనట్లేదు, నా తండ్రి అంటున్నాడు. మీరు చెప్పగలుగుతారా? ఇమోషన్స్ పక్కన పెట్టి నొప్పిలో నా తండ్రి అని పిలవగలుగుతారా? దూరం అయిపోయావు ప్రభా, దూరం అయిపోయావు ఏంటి అని కాదు, నా తండ్రి అని, నా దేవా, నా ప్రభువా, నా ఫాదర్ అని పిలవగలుగుతారా? If you're feeling distant from God, it is never too late. It is never too late to come back to God. He will never say, వద్దు నేను త్రోసివేస్తానని చెప్పే దేవుడు కానే కాదు. అది ఆయన స్వభావము కాదు. నువ్వు ఉన్న పాటున ఆయన సన్నిధికి వచ్చి నా దేవా నేను విడిచి వెళ్ళానయ్యా, కానీ మరలా వస్తున్నాను ప్రభా, నేను నిన్ను కాదన్నానయ్యా, కానీ నేను మరలా వస్తున్నాను యేసయ్యా అని అన్నప్పుడు ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. హత్తుకొని ముద్దాడి కౌగులించి అధికారపు ఉంగరాన్ని తిరిగి ధరింపజేసే దేవుడు అండి. అది యేసయ్య ప్రేమ. ఆయన ఆ ఎడబాటు ఎందుకు అనుభవించాడంటే, ఈరోజు నువ్వు ఎడబాటు అనుభవిస్తున్నామేమో, సొంత వారి దగ్గర నుండి, సొంత దగ్గరున్న వారు సడన్గా మీకు దూరం అయిపోయినట్టు, లేకపోతే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్టు, కావాలని మిమ్మల్ని గాయపరుస్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, నా యేసే ఇంతకు మించి వెళ్ళాడు దాని గుండా. ఎవ్వరు అర్థం చేసుకోకపోయినా నా యేసే నన్ను అర్థం చేసుకుంటాడు. ఆమెన్. ఎవ్వరున్నా లేకపోయినా నా యేసే ఉన్నాడు. ఎందుకంటే హీ వెంట్ త్రూ ఆల్ ఆఫ్ ఇట్. శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. తండ్రి శరీరధారిగా రాలేదు, పరిశుద్ధాత్ముడు శరీరధారిగా రాలేదు. యేసు ప్రభు శరీరధారిగా వచ్చి ఆయనకి నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితి గురించి తెలుసు. ప్రతి నొప్పి, ప్రతి వేదన, ప్రతి కన్నీరు, ప్రతి ఎడబాటు, ప్రతి వెన్నుపోటు, నువ్వు అనుభవించే ప్రతి శ్రమ ఆయనకి తెలుసు. డోంట్ సే దెర్స్ నోబడీ. డోంట్ సే నా దేవుడు దూరం అయ్యాడు. డోంట్ సే నాకు ఇంకా మరలా నాకు ఆ కనెక్షన్ రావట్లేదు దేవునితోటి. నువ్వే దూరం అయ్యావు. కానీ ఉన్న పాటున ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన తిరిగి హత్తుకునే దేవుడు అండి. ఆయన తిరిగి కౌగలించుకునే దేవుడు. ఈరోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా నిజంగా నా దేవా, నా ఫాదర్, నా డాడీ, నా నాన్న అని పిలవగలుగుతారా? మై డాడీ, నేను నీకు దూరం అయ్యాను కానీ మరలా వస్తున్నాను, నన్ను చేర్చుకోవా, నన్ను చేరదీసుకోవా అని అడిగితే ఆయన రాడా? నీ కొరకు రోషంతో బ్రతికే కృపను దయచి నులివెచ్చని స్థితి నుండి విడిపించు ప్రభా. ఈ జీవితం ఒక ఆటగా తీసుకున్న ప్రతి ఒక్కరితో మాట్లాడు ప్రభా. ప్రతి దానికి లెక్కప్పచెప్పాలనే తండ్రి జ్ఞాపకం ఉంచుకుంటూ ముందుకు వెళ్ళి కృపను దయచి మమ్మల్ని పరిశుద్ధపరచు, సిలువకి దగ్గరగా చేయయ్యా.
మేము ఎవరిని కూడా సిలువకి శత్రువులు ఉండకుండా సహాయం చేయ. నువ్వు చేసిన త్యాగము మమ్మల్ని అతి పరిశుద్ధ స్థలంలో నడిపించిందని జ్ఞాపకం ఉంచుకుంటూ ప్రతిరోజు నీతో సహవాసము కలిగి జీవించే కృపను దయచే ప్రభా. హెల్ప్ us to have a tabernacle in our houses, Lord. A quiet time with you, Lord. Help us to spend most time with you, Lord. నీతో సమయం గడిపే కృపను మాకు దయచి. ఈరోజు ఎటువంటి గాయముతో, ఎటువంటి దెబ్బతో, ఎటువంటి వేదంతో, ఎటువంటి చేదుతో చూస్తున్నప్పటికీ ఈరోజు నీవే కార్యము జరిగించేయ. ప్రతి గుండెలో, ప్రతి హృదయంలో నీ కార్యము జరిగించేయ. నీ సహాయము దయచేయ. నీ వాక్యాన్ని ముద్రించి ఫలింపజేసి నీ ఆత్మ కార్యము కొనసాగింపజేయమని తర్వాత వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడు. నీ ఆత్మ కార్యము సంపూర్ణంగా జరిగించు. నీ రక్తంలో ఉన్న శక్తి మేమందరం గుర్తెరగటానికి మాకు సహాయం చేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.